హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జనవరి 1 తర్వాత మరుసటి రోజు వ్లాగ్ అండి. నేను ఇక్కడ లంచ్లోకి బఠానీ కర్రీ చేస్తున్నానండి. బఠానీలను మనము ఏ రోజు చేస్తామో ఆ రోజు కన్నా ముందు రోజు నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మరుసటి రోజు చేసుకోవాలి. ఇక్కడ నేను బఠానీ కర్రీలోకి ఎర్రగడ్డలు, టమోటాలు, మసాలాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనము బఠానీలను ఉడికించుకుంటాం కదండి, అదే కుక్కర్లో మనము కొద్దిగా నూనె వేసుకొని దానిలోనికి చెక్క, లవంగము, ఆనియన్ వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే జనవరి 1 చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరైతే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. వస్తరం మొత్తం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ నేను మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ అండ్ పప్పల చట్నీ చేశాను చూడండి. మార్నింగ్ టిఫిన్లోకి ఏదో ఒకటి చేయాలి మా పిల్లల కోసము. నెక్స్ట్ లంచ్లోకి ఇప్పుడు రైస్ కూడా చేశాను. ఈ విధంగా బాగా ఎర్రగా అయిన తర్వాత మనం దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను వారానికి సరిపడా చేసి పెట్టుకుంటాను. అది అయిపోతానే మళ్ళీ వారానికి సరిపడా చేసి పెట్టుకుంటానండి. మీకు నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూసిన వాళ్ళు. నెక్స్ట్ మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఇంటి పక్కన ఉన్నవారు మీకన్నా ఒక మెట్టు ఎక్కువ స్థాయిలో ఉంటే కనుక, మీరు ఒక మెట్టు కింది స్థాయిలో ఉంటే మిమ్మల్ని వారు పట్టించుకోరు, కనీసం గౌరవం కూడా ఇయ్యరు కదా ఫ్రెండ్స్. మీరు ఏమైనా అబ్జర్వ్ చేసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మాట్లాడారా లేదా, మాట్లాడినా కూడా ఏదో మాట వరుసకు మాట్లాడతారు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడరండి. అందుకే మనము అందరికన్నా ఒక మెట్టు ఎక్కువ స్థాయిలో ఉండడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ విధంగా ఎర్రగడ్డలు వేగిన తర్వాత మనం దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీనిలోనికి టమోటాలను యాడ్ చేయాలి. టమోటాలను యాడ్ చేసి మనము మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్లో మగ్గేంత వరకు ఈ టమోటాలను బాగా వేయించుకోవాలి. ఏదో నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా టమోటాలు అనేది బాగా మగ్గిన తర్వాత మనము దానిలోనికి మసాలా దినుసులన్నీ మొత్తం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ మసాలా దినుసులలో ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా మనము ఎర్రగా వేయించుకోవాలి. ఆ విధంగా ఎర్రగా వేయించుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి సామాన్లు కడిగేసాను. నెక్స్ట్ మళ్ళీ పన్నాయి సామాన్లు, ఇవి కడగాలి. నెక్స్ట్ ఇప్పుడు అనేది మనము ఇక్కడ మసాలా దినుసులను యాడ్ చేస్తున్నాము. ఎర్రగైన తర్వాత ఈ మసాలా దినుసులు మొత్తము మనకు ఎర్రగా వేగిపోవాలండి. ఈ విధంగా ఎర్రగా వేగిపోకుంటే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉండదు. మసాలాలను ఎప్పుడైనా సరే మనము బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం దానిలోనికి ఉడకబెట్టుకున్న బఠానీలను, మనం ముందుగానే బఠానీలను ఉప్పు వేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన వడపోసుకోవాలి. ఈ సమయంలో మనము బఠానీలను యాడ్ చేయాలి. చూడండి టమోటాలు ఎంత బాగా ఎర్రగా మగ్గిపోయాయో. నెక్స్ట్ మనము ఈ బఠానీలను యాడ్ చేసి బాగా కలియబెట్టుకొని మనం దానిలోనికి మసాలాలు అన్నీ పట్టేంత వరకు స్టవ్ మీదనే వేడి చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలను పట్టిన తర్వాత మనకు ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో మూత పెట్టి మనము విజిల్స్ వచ్చిన తర్వాత దించుకోవాలి. ఈ బఠానీ కర్రీలో మనకు చాలా పీచు పదార్థం అనేది ఉంటుందండి. మరియు ఇది ఒక ప్రోటీన్ ఫుడ్. నేను డీమార్ట్కు వెళ్ళినప్పుడు ఈ బఠానీలను తెచ్చుకొని నేను స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అటువంటివి లేనప్పుడు నేను ఈ బఠానీ కర్రీ చేసుకొని
బఠానీలు, రాజ్మా, నెక్స్ట్ శనగలు అటువంటి కర్రీస్ చేసుకుంటాను వెజిటేబుల్స్ లేనప్పుడు. ఇవి తినడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అనేది వస్తుంది, అలాగే ఫైబర్ కూడా వస్తుందండి. ఇవి తినడం వల్ల మనకు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నా లైఫ్లో ఇవి జరిగాయండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఇటువంటి కర్రీస్ని ఎక్కువగా తింటూ ఉంటాను. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. కాబట్టి పీరియడ్స్ కూడా నిదానంగా దీనివల్లే అవుతుందని చెప్పాను. ఇది కూడా ఒక పార్ట్ అండి. నెక్స్ట్ మనము 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము చూస్తే బఠానీ కర్రీ అనేది రెడీ అవుతుందండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనము కుక్కర్ మూత తీసి చూస్తే బఠానీ కర్రీ అనేది ఎమ్మి బఠానీ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్